హే గైస్, ఈ వీడియో వచ్చేసి మా జాతరకు సంబంధించిన ఫైనల్ పార్ట్ అనమాట. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసి ఉన్నాయి. దాంట్లో వచ్చేసి డే 1, డే 2 అలాగే డే 3 యొక్క డే టైం వీడియో అయితే ఉందన్నమాట. డే టైం వరకు ఉన్న అన్ని సాంగ్యాలు అయితే అందులో కవర్ చేసాము పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఆ 2 వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో మిగిలిన వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపించే 2 చాందిని బండ్లు అయితే మన గుడి కాడ కట్టామన్నమాట. ఇది ఒకటే పక్కన ఉంది. ఈ 2 చాందిని బండ్లే కాకుండా ఇంకో టెంకాయ పట్టతో కూడా బండి కట్టామన్నమాట. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా కూర్చొని బోనం అయితే పెట్టుకుని వెళ్ళటానికి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అన్నమాట అమ్మవారి బోనం అయితే. ఈ ప్లేస్ అంతా కూడా మా ఊర్లో మా విలేజ్లో వచ్చేసి మా ఇంటి ముందర అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి మా గుడి దగ్గర కూడా చాలా పెద్ద దూరం ఏమి ఉండదు కాబట్టి కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతాం అనమాట. నైట్ అయితే అరౌండ్ 12కి అలా అయితే స్టార్ట్ అయ్యాం మేము అక్కడ నుంచి. 11:45, 12కి అయితే ఇక్కడ చూడొచ్చు. మా వీధి అయితే అక్కడ మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ ఇక్కడ మా వీధిలో నుంచి మెయిన్ రోడ్లోకి వెళ్ళేంత దూరం అయితే కొంచెం సన్నగా ఉంటుంది. ప్లస్ అటు ఇటు పోల్స్, వైర్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చెట్లు కూడా ఉంటాయి. అవన్నీ చూసుకునేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందులోని ఈ చాందినికి అయితే మొత్తం అంతా లైటింగ్, వైరింగ్ అంతా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏం తగులుకున్నా కూడా షార్ట్ అయ్యి అగ్ని మంటలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా వైర్లన్నీ చూసుకుంటూ వాళ్ళు ఉంటారనమాట. చాందిని బండి ఎవరైతే కడతారో వాళ్ళే ఉంటారు. వైర్లు తొలగించడానికి పెద్ద పెద్ద కట్టెలు అయితే పెట్టుకుని ఉంటారు. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, అటుపక్క ఇటుపక్క. వాళ్ళనే కాకుండా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. మా వాళ్ళు అయితే వెళ్ళి పవర్ అయితే ఆఫ్ చేసేసారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్లోకి వెళ్ళేంత వరకు సేఫ్టీ పర్పస్లో ఒకదాన్ని అయితే దాటిచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి 2వ బండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని దాటిస్తున్నాము అక్కడికి. సో హైట్ కూడా కొంచెం తక్కువే కట్టించాము అనమాట. ఇంకా కొంచెం హైట్ వస్తాయి. ఇక్కడైతే వైర్లు అవి ఉన్నాయనేసి మేము హైట్ అయితే తక్కువ కట్టించాము. ఇది వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:34 ఆ టైం అనమాట. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది గుడి పక్కనే మెయిన్ రోడ్లో. మా ఇంటి దగ్గర అయితే 11:30, 12కి అలా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా 3:30కి అలా అయితే ఇక్కడికి వచ్చామన్నమాట గుడి దగ్గరికి. ఇంకా తర్వాత అయితే స్టార్ట్ చేసామన్నమాట. గుడి చుట్టూ రౌండ్లు తిప్పడం. మొత్తం 3 రౌండ్స్ అయితే తిప్పాలి. ఫస్ట్ రౌండ్ అయితే మా డ్రైవర్ తిప్పాడు అనమాట. అరౌండ్ 4:35కేమో స్టార్ట్ చేసాము. తను తిప్పేసిన తర్వాత సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ అయితే నేను తీసుకున్నాను. నేను తిప్పుతూ ఉన్నాను ట్రాక్టర్ని. ఇక్కడైతే ముందర చాలా టోన్ అయితే ఉంటుంది అనమాట. అది వచ్చేసి తగులుకుంటుంది. వెనకాల చూసారు కదా, పైకి ఉంది. అదైతే తగులుకుంటుంది అనేసి కిందకల్లా వంగుతూ ఉన్నాను. కిందకి ముందరికి వెళ్ళినప్పుడు ఇంజన్ అయితే ముందరికి వెళ్ళిపోతుంది కదా, కానీ ట్రాలీ హైట్లో ఉంటుంది. కాకపోతే ఆ పైన ఉన్నది తగులుతుంది అనమాట కిందకి బెండ్ అవునప్పుడు. ఇక్కడైతే అటు ఇటు పెడితే అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి డ్రైవర్కి అయితే కనపడదు అనమాట. వెనకాల అటు ఇటు తగులుతుందా ఏంటి అనేసి, చెట్లకి ఏమైనా తగులుతుందా అనేసి. అక్కడ ఉన్న వాళ్ళు అయితే ముందర ఉంటారనమాట. సైడ్కి కూడా ఉంటారు వాళ్ళు చాందిని బండి కట్టిన వాళ్ళు. అవైతే ఆ రెక్కలు ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవైతే ఎక్కడైనా తగులుకుంటాయి అనుకుంటే అవైతే ముడిచేస్తారనమాట. మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. అలా క్లోజ్ అండ్ ఓపెన్ ఉంటుంది వాటికి. వాళ్ళైతే ముందర ఉండి చెప్తా ఉంటారు తగులుతుందా లేదా, ఎటు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అనేసి. వాళ్ళని చూసి ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవాలి. ముందుకు కూడా సరిగ్గా కనపడదు అనమాట. ముందర అది ఎక్స్ట్రా ఒకటి కట్టారు కదా. సో కాబట్టి నేనైతే అటు ఇటు తొంగి చూస్తూ ఉన్నాను. ఇదే అనమాట లాస్ట్ రౌండ్ అయితే. 3వ రౌండ్ ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇక్కడ ఈ వీడియోలో అన్నిటికైతే నేనైతే వాల్యూమ్ అయితే డౌన్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తాననమాట. ఎందుకనేసి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ అయితే ప్లే అవుతా ఉన్నాయి. వాటికి కాపీరైట్స్ అయితే పడతాయనేసి నేనైతే మ్యూట్‌ని కొంచెం సౌండ్ అయితే తగ్గించేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ ట్రాక్టర్‌లోనే అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బోనాలు పెట్టుకొని వచ్చిందది. ఇప్పుడైతే అది తీసుకొని లోపల గుడిలోకైతే తీసుకెళ్తా ఉన్నాము బోనాలన్నీ కూడా. ఇప్పుడొచ్చేసి టెంకాయ బండ అయితే అటుపక్క పెట్టాం కదా! దాని పక్కన వచ్చేసి ఇప్పుడు 2 చాందినీ బండ్లు కూడా పెట్టామనమాట పూజ చేయడానికి. 3 బండ్లు ఒక చోట పెట్టి ఇప్పుడైతే పూజ చేస్తారనమాట. ఇక్కడైతే 2 చాందినీలు కూడా పక్కన పక్కన పెట్టాలి. కొంచెం గ్యాప్ ఉండాలనేసి ఎవరైతే కొంచెం ముందరికి వెనక్కి నీట్‌గా సెట్ చేస్తా ఉన్నాడు అక్కడ. గుడికి ఎదురుగా 2 బండ్లు వచ్చేటట్టు. ఇప్పుడైతే మేము తెచ్చిన బోనాలు అదేవిధంగా అమ్మవారికి ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టి అమ్మవారిని అయితే పూజ చేసామన్నమాట. అలంకరణ చూడొచ్చు ఏ విధంగా అయితే సెట్ అయిందో చాలా అయితే బాగుంది.
ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.